Hi viewers, welcome to my channel Money with Money. Money Talks, this money will explain. సో మనం ఈ రోజు తీసుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనకు చాలా రకాల కమ్యూనికేషన్స్ అయితే మనం రిసీవ్ చేసుకుంటుంటాం. దాంట్లో భాగమైన ఒక కమ్యూనికేషన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆ కమ్యూనికేషన్ ఏంటి అంటే మనకి ఫినాన్షియల్ ఇయర్ 22-23 సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోమని పంపిస్తున్నారు. అది ఎవరికి పంపిస్తున్నారు అని అంటే ఎవరి అకౌంట్ అయితే సిగ్నిఫికెంట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ట్రాక్ అవుతాయో వాళ్ళకి మాత్రం డిపార్ట్మెంట్ అనేది కమ్యూనికేషన్ అయితే సెండ్ చేస్తుంది అనమాట. ఏమని, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకోలేరు, మా దగ్గర మీ యొక్క సిగ్నిఫికెంట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవాల్సింది ఉంటే ఫైల్ చేసుకోండి అని డిపార్ట్మెంట్ నుంచి మీకు కమ్యూనికేషన్ అయితే రిసీవ్ అయి ఉంటుంది. మీకు ఆ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. సో ఇది అన్నమాట, ఇది మనకి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కమ్యూనికేషన్. ఒకసారి చదువుదాం చూడండి. Attention taxpayer PAN number. As per the records available with the income tax department, you have not filed the income tax return for the financial year 2022-23. You may need to file ITR in view of the significant financial transaction reported in your annual information statement. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే మీ యొక్క యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కొన్ని సిగ్నిఫికెంట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ట్రాక్ అయినాయి అన్నమాట. అసలు సిగ్నిఫికెంట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఏముంటుంది, అసలు అవి ఎలా ట్రాక్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో మనం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ వచ్చినా దాన్ని మనం త్వరగా రెస్పాండ్ అవ్వాలి. విత్ ఇన్ అ టైం ఫ్రేమ్లో మనం అది కంప్లీట్ చేసుకోవాలి. అయితే అలా చేసుకోగలిగితే మనకు ఆ కమ్యూనికేషన్ అనేది అక్కడే క్లోజ్ అయిపోతుంది. లేదు అని అంటే అది నోటీస్గా మారి మనం ఆ నోటీస్కి కూడా రెస్పాండ్ అవ్వకపోతే అది మనకి బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అంటే ఏంటి అని అంటే అసెసింగ్ ఆఫీసర్ ఒక క్యాలిక్యులేషన్తో తన యొక్క అజంప్షన్స్తో మీ యొక్క ట్యాక్సబుల్ ఇన్కమ్ని ఫిక్స్ చేస్తారు. ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్ పైన వాళ్ళు ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ క్యాలిక్యులేట్ చేసి మీకు డిమాండ్ అనేది స్టేట్ అవే రైజ్ చేస్తారనమాట. అప్పుడు మీది ఆప్షన్ ఉండదు, మీరు పే చేయాల్సిందే అన్నట్టుగా డిపార్ట్మెంట్ చెప్తారు. అప్పుడు ఏంటి, మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవాలి, మాకు అంత ఇన్కమ్ లేదండి, మా ఇన్కమ్ ఇంతవరకే అని మనం ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో అక్కడి వరకు వెళ్ళకుండా మనకు ఎప్పుడైతే డిపార్ట్మెంట్ నుంచి కమ్యూనికేషన్ వస్తుందో ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి దాని యొక్క రిప్లై మనం ఇచ్చేసుకుంటే మనకి చాలా మనం అమౌంట్ అయితే సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఇప్పుడు మనం చూసిన కమ్యూనికేషన్ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఇవ్వాలి అని అంటే దానికి మనం ఒక ఆ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ 2022-23లో మనకు గనక ఇన్కమ్ అనేది ఉంటే మనం ఏం చేయాలి అంటే ఇమీడియట్గా అప్డేటెడ్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవాలి. అప్డేటెడ్ రిటర్న్ అంటే ఏంటి అని అంటే మీకు సింపుల్గా చెప్తాను చూడండి. మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం మనం మిస్ చేసినా, లేదు మనం ఎరోనియస్గా ఫైల్ చేసినా, లేదు మనం ఫైల్ చేసిన ఇన్కమ్ అనేది అండర్ రిపోర్టెడ్ అయినా, ఇటువంటి కేసెస్లో మీరు ప్రాపర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి మీకు ఇచ్చిన ఆపర్చునిటీయే ఈ అప్డేటెడ్ రిటర్న్ అనమాట. ఈ అప్డేటెడ్ రిటర్న్లో మీ యొక్క ప్రాపర్ ఇన్కమ్ని అయితే మనం డిస్క్లోజ్ చేయాల్సింది ఉంటుంది. దీనికి ఏంటి అని అంటే మనకి ఇప్పుడు 31 మార్చ్ 2025 లోపు కనుక మీరు ఫినాన్షియల్ ఇయర్ 22-23 ఫైల్ చేసుకోగలిగితే మీరు పే చేయాల్సిన అడిషనల్ పెనాల్టీ 25% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ మాత్రమే. అదే మీరు 31 మార్చ్ 2025 తర్వాతే ఫైల్ చేశారనుకోండి, అప్పుడు మీకు వచ్చే అడిషనల్ ట్యాక్స్ లయబిలిటీ 25% నుంచి 50% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ వరకు ఉంటుందన్నమాట. సో మీరు 25% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ లయబిలిటీని, ట్యాక్స్ పెనాల్టీని మీరు సేవ్ చేయాలని అనుకుంటే మీ యొక్క ఫినాన్షియల్ ఇయర్ 22-23కి సంబంధించిన ఐటీఆర్ని మీరు 31 మార్చ్ 2025 లోపు ఫైల్ చేసుకోండి. సో దట్ మీరు పే చేయాల్సిన అడిషనల్ ట్యాక్స్ లయబిలిటీలో 25% సేవ్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ మీకు ఈ యొక్క వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్ అవర్ వీడియో. అండ్ మీకు వీటిలో ఏదైనా క్వెరీస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ కమెంట్ బాక్స్ సో దట్ మా టీమ్ అనేది రివ్యూ చేసి మీ యొక్క క్వెరీని రిజాల్వ్ చేస్తాము. అండ్ డోంట్ forget to subscribe our channel so that మా యొక్క అన్ని వీడియోలు మీకు వస్తుంటాయి. Please do share our channel and this video also. Thank you so much. Signing off.